హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ప్రశాంత్ కిషోర్, సో ఈ వ్యక్తి గురించి ఎక్కువగా మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో మాట్లాడుకున్నారు, ఎక్కువగా వినిపించింది. సో ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్లో మళ్ళీ తన పేరు వినిపిస్తుంది. అండ్ గతంలో తను జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు. ఆయన గెలవడంలో ఈయన చాలా కీలక పాత్ర కూడా పోషించారని చెప్పొచ్చు. మరి అలాంటి వ్యక్తి ఈ పీకే చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మరి ఈసారి టీడీపీతో పనిచేస్తున్నారా ఏంటి, ఆ విషయాలు ఏంటి? అదే అండి, నేను కూడా ఆ విషయం విని కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కొంచెం అవాక్ కూడా అయ్యాను. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్తో కానీ అక్కడ వైసీపీలో ఆంధ్రాలో వైసీపీతో కలిసి పనిచేశారు. స్ట్రాటజిక్ మేనేజర్, స్ట్రాటజిక్ ప్లానర్ ప్రశాంత్ కిషోర్ గారే అని మన అందరికీ తెలుసు. చాలా సందర్భంలో మాట్లాడుకున్నారు కూడా. సో ఆయన ఇచ్చిన వ్యూహరచనలే ఈ కోడికత్తి వ్యవహారం అని రకరకాలుగా ఉన్నాయి. కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి, వార్తలు ఉన్నాయి. మరి రూమర్స్ వార్తలు వాస్తవాలో తెలియదు కానీ. సో అటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈరోజు లోకేష్ గారితో పాటు ఒకే కారులో ప్రయాణించి వచ్చి చంద్రబాబు గారితో భేటీ అయ్యారనే వార్త ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి రావడం వల్ల గతంలో వైసీపీకి పనిచేసిన అనుభవంతో వైసీపీలో ఉన్న వ్యూహరచనలు కానీ, వైసీపీలో చేసిన ప్లాన్స్ కానీ, లేదా వైసీపీకి సంబంధించిన గుట్టులన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారికి తెలిసే అవకాశం ఉంటుందిగా. తెలిస్తే కదా పార్టీ వ్యవహారాలు కానీ, అభ్యర్థుల విషయాలు కానీ తెలిస్తే కానీ స్ట్రాటజిక్ ప్లానర్గా అవతరించలేడుగా, ఈయన వ్యూహరచన చేయలేడుగా. సో అవన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా అవన్నీ చెప్తాడా, చెప్పరా? చెప్తే ఎటువంటి వ్యూహరచన చేస్తారు, చెప్పకపోతే ఎటువంటి వ్యూహరచన చేస్తారు? వాటన్నింటినీ బేస్ చేసుకో, అంటే ప్లాన్ ఇచ్చింది ఆయనే, అది అలా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ఆ ప్లాన్కి విరుగుడు కూడా ఇప్పుడు ఆయనే చెప్పాలిగా. ఇంకా కత్తి మీద సామే కదా. మరోవైపు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఒక స్ట్రాటజిక్ ప్లానర్ తాలూకా ప్లాన్స్నే డిపెండ్ అయ్యి ముందుకెళ్తారని నేను అనుకోను. అవును, ఎందుకంటే ఆయనే పెద్ద ప్లానర్, ఆయనే పెద్ద వ్యూహకర్త, అవును, ఆయనే పెద్ద చాలా అనుభవజ్ఞుడు కదా. ఆయనవేవో ఒకటి అరా సందర్భంలో బెడ్స్కొట్టేయేమో కానీ కొన్ని అలయన్స్ల వల్ల మ్యాక్సిమం ఏ అలయన్స్ చేసినా కూడా, ఎంతవరకు ఏ ప్రయత్నం చేసినా కూడా ఆయన ఎక్కడ బెడ్స్కొట్టలేదు. పైగా ఆయన పేరు కూడా ఉంది విజనరీ అని కదా. అప్పట్లో ఆయన విజన్ 2020 అంటే ఏదోలే అనుకున్నాం. అంటే ఒక సిటీ ఇలా ఒక విశ్వనగరంగా రూపాంతరం చెందడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఓవర్ ఏ పీరియడ్, అంటే ఇన్నేళ్లలో ఇట్లా మారుతుంది అని ఆయన అప్పుడే క్యాలిక్యులేట్ చేయగలిగాడు. అప్పుడే ఒక నేమ్ చెప్తూ విజన్ 2020 అని ఒక పేరు కూడా నామకరణం కూడా చేశాడు. అది ఇప్పుడు మనకు సాకారమైంది. ఇప్పుడు మనం అది చూస్తే ఓహో, 1999లోనే చెప్పిన విషయాన్ని 2020 అంటే 20 ఏళ్ళు క్యాలిక్యులేట్ చేయగలిగాడు, 20 ఏళ్ళు ఎస్టిమేట్ చేయగలిగాడు. ఓవర్ ఏ పీరియడ్ ఇలా తయారవుతుందని ఆయన ఊహించగలిగాడు. అది ఎంత గొప్ప ఆలోచన. అది అందరికీ వస్తుందా? రాదు. గాడ్స్ గిఫ్ట్ అవ్వచ్చు, లేదా అది పెరిగిన వాతావరణం అవ్వచ్చు, లేదా ఆయన తిన్న డక్కా ముక్కాలు హడ్డిల్స్ వల్ల వచ్చిన తెలివి మీరేరేమో అనుకోవచ్చు కదా. సో అందుకు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఇటువంటి ప్లాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే విషయం పక్కన పెడితే, ఇతను వ్యూహరచనకి పీకే లాంటి స్ట్రాటజిక్ యాడ్ అయితే గెలుపు ఈజీ అయిపోయినట్టుగా. ఇప్పటికే గెలుపు ఖాయము ఒక ధీమాగా ఉన్నారు. ఆంధ్ర ప్రజలు కూడా వెక్స్ అయిపోయారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత, అక్కడ ప్రభుత్వం సరిగ్గా పనిచేసిందా లేదా, అది పెట్టే పథకాలు ప్రజలకి చేరువయ్యా లేదా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు తెలంగాణలో కూడా 10 ఏళ్ళు అయిన తర్వాత కేసీఆర్ గారు సరిగ్గా పరిపాలించలేదనో లేదంటే మరొకటో కాదు, కొన్ని రకాల వ్యతిరేకతలు అయితే ఉన్నాయి కదా. ఆ వ్యతిరేకత సరే ఒకసారి కాంగ్రెస్ కూడా ఇచ్చి చూద్దాం. బంగారు తెలంగాణ సాకారం చేసిందనో లేదంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిందనో, మొత్తానికి కాంగ్రెస్కి ప్రభుత్వాన్ని అధికారాన్ని అప్పచెప్పారు. కానీ పీకే గారి స్ట్రాటజీ ఇక్కడ ఈసారి తేలిపోయినట్టుందిగా. అదే వస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. అయితే ఎవరి వచనలు కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు 100% వర్కౌట్ అవ్వండి. 100% అయిందంటే అది దేవుడు అయిపోతాడు. మనం 60-70%కే ఫస్ట్ క్లాస్ మార్కులకే అబ్బా సూపర్ రిజల్ట్ రా అంటాం. మీ భాషలో చెప్పాలంటే, అంటే జనరల్గా యూత్కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సినిమా హిట్ అనుకుంటున్నాం మనం కదా. ఒక సినిమా హిట్ అంటే 100 రోజులు ఆడింది అనుకోండి, ఒక షోకి 400 మంది పడతారు. రోజుకి ఎంతమంది చూసినట్టు? 1600 మంది చూస్తారు. 1600 × 100 days అంటే 1600 × 100
అంటే ఎంత అయిందండి? 16,000. 16 లక్షల మంది చూసినట్టు. 16 లక్షలు. ఇవి ఒక 2 సున్నాలు ఒక అంతే 16 లక్షల మంది అంటే తెలంగాణలో ఉండే 4 కోట్ల జనాభాకి 16 లక్షల మంది చూస్తేనే సూపర్ హిట్ అనేస్తున్నాం మనం. 16 లక్షలు ఎంత పర్సంటేజ్? 4 కోట్లలో 16% అంటే 4% కదా. 4% వస్తే నీకు సూపర్ హిట్టా? నీకు అర్థమైందా క్యాలిక్యులేషన్? అలాగే 100% కాదు, ఒక 4 కోట్ల మంది అంటే 1 కోటి మంది చూసారంటే ఇంకో మన బ్లాక్ బాస్టర్ కాదు, ఇండస్ట్రీ రికార్డ్ అనొచ్చేమో. అంతమంది చూడరు. ఈ 1600 మందిలో కూడా రిపీటెడ్గా చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీలాంటి ఫ్యాన్స్ చూసేవాళ్ళు ఉంటారుగా, 10,000 మంది ఉంటారుగా. సో అలాంటప్పుడు ఎంత పర్సంటేజ్ హిట్ అయినట్టు? పాస్ మార్కులైనా వచ్చాయా? లేదుగా, బట్ హిట్ అంటున్నాం కదా. అలాగే ఏదైనా 60% వచ్చిందంటే సూపర్ హిట్. ఏ కాన్సెప్ట్ అయినా, ఏ ప్లాన్ అయినా, ఏ వ్యూహం అయినా. సో ఇక్కడ కూడా ఈయన ప్లాన్స్ ఒక 60% రీచ్ అయ్యాయి కాబట్టి అబ్బా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ప్లాన్గా మంచి క్లిక్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు అనుకుంటున్నాం. కొన్ని దగ్గర గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు కాబట్టి. రైట్? అలాగే ఇప్పుడు ఆయన వచ్చి సక్సెస్ చేస్తాడు అని అంటే ఎంతవరకు చేస్తాడో చూద్దాం. అక్కడ ఆల్రెడీ కొన్ని వ్యూహాలు చేశాడు కాబట్టి వాడిని తిప్పి కొట్టాలి. పోనీ అవే వ్యూహరచనలు ఎక్కడ చేస్తే జనాలు ఆల్రెడీ చూసేశారుగా, ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. అయితే ఇక్కడ ఇంకో డౌట్, నాకున్న డౌట్ ఏంటంటే, నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో స్ట్రాటజిక్ ప్లానర్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు టీడీపీలోకి వచ్చి పనిచేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోవర్ట్గా వచ్చి పనిచేస్తున్నారా, లేదా భారతంలో శకుని పాత్ర ఏమైనా పోషించబోతున్నాడా? ఇక్కడ టీడీపీలో ఉంటూ అక్కడ వైసీపీలో బాగా రెచ్చగొట్టి వాళ్ళని గెలిపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? అంతే కదా. ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించకూడదు? అవును. చంద్రబాబు లాంటి వ్యక్తి మహామేధావి, విజనరీ ఉన్న పర్సన్, అటువంటి వ్యక్తి యొక్క సాయం ఎందుకు తీసుకుంటారు? లేదా వైసీపీకి టీడీపీకి కోవటగా పనిచేస్తున్నారు ఇన్ని రోజులు, అందుకు అక్కడ అలా పనిచేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి నిజం చెప్పబోతున్నారా? మనకు అది కొద్ది రోజులు అయితే కానీ తెలియదు. అర్థమైందా మీకు? కాబట్టి మనము ఇది నేను అందుకే 50-50 ఛాన్సెస్. ప్రశాంత్ కిషోర్ గారు స్ట్రాటజిక్ ప్లాన్ అంటే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కలిసారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసే అవకాశం ఉంటుందా? ఒకవేళ టీడీపీతో పనిచేయడానికి సిద్ధపడితే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి భేటీ అవ్వాల్సిందే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఉండి భేటీ అవ్వాల్సిందే. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కలిసినట్లు లేదు. అందుకే అంటున్నాను నేను, ఇది ఎంతవరకు తీసుకెళ్తుందని తెలియదు. ఈయన టీడీపీకి కోవట్టుగా ఉండి ఇన్ని రోజులు అక్కడ పనిచేశాడా, లేదా ఇప్పుడు వైసీపీకి కోవట్టుగా వచ్చి ఇటు జాయిన్ అయ్యాడా కదా? అది ఎప్పుడు కొద్ది రోజులు టైం తీసుకుంటే డిసైడ్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు లాంటి వ్యక్తి ఆయన వ్యూహరచనలు ఆయనకుంటే మోర్ ఓవర్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ విజయం అనేది. ప్రజా వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో కూడా చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏ అవ్వ మన కూరగాయలు అమ్ముకున్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఏమంటే డబ్బులు వస్తున్నాయి కదా మీకేమంటే, ఏమోనయ్యా అందరూ తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని అంద. ఆ అవ్వ ఎందుకుంటున్నారో కూడా తెలియదు. ఏమంటే మరి సరిగ్గా చెయ్యట్లేదు, నిజమేలే అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా అని నీరసంగా చెప్తుంది ఆ అవ్వ. అదొకటి చాలు. అంటే నేను అన్నిది ఆవిడకేం తెలియదు, చదువు లేదు, ఆవిడకి పథకాలు ఇచ్చేస్తే చాలు అనుకునే మైండ్ సెట్ కాదు ఇప్పుడు జనాలకి. పక్కన వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారుగా, అలా కూడా ఉంటుంది కదా. కాబట్టి ఈ ప్లాన్లు స్ట్రాటజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది చెప్పలేము. అండ్ మోర్ ఓవర్ ఈ వ్యతిరేకత వల్ల టీడీపీ, జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయమనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంక ఇలాంటి నేపథ్యంలో ఇంకెందుకు ప్రశాంత్ కిషోర్ని కానీ తీసుకుంటారు? అంటే ఒకవేళ తీసుకున్నా ఇంకో వెర్షన్ కూడా చెప్పచ్చు, తీసుకున్నా వారు వన్ సైడ్ అయిపోద్ది, గెలుపు ఖాయం అయిపోయినట్టేగా ఇంకా ఆల్మోస్ట్ కదా. కాబట్టి చూద్దాం. నేనైతే 50-50 ఛాన్సెస్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు వ్యూహరచనలు ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ప్రజలు కూడా ఆల్రెడీ వెక్స్ అయిపోయారు. టీడీపీ, జనసేన గవర్నమెంట్ అలయన్స్ ఫామ్ చేయడం ఖాయమని డిసైడ్ అయిపోయారు. చాలామంది, కొంతమంది మేధావులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇందాక ఒక ఆయన కూడా మాట్లాడాడు, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ సో చూద్దాం మరి ప్రశాంత్ కిషోర్ గారితో కలిసి నడుస్తారా, లేదా ఆయన వాడుకుంటారా, ఆయన ఇంకే విధంగానే ఉపయోగించుకుంటారా అన్నది లెట్ us wait and see. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.